ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో జాబ్ రావాలి అంటే చాలా కష్టం. బట్ చాలామంది పాస్అవుట్ అయిన తర్వాత కోచింగ్కి వెళ్ళి స్కిల్స్ నేర్చుకొని జాబ్స్కి ట్రై చేస్తుంటే అసలు జాబ్స్ రావడం లేదు. సో ఇప్పుడు రీసెంట్గా పాస్అవుట్ అయిన స్టూడెంట్స్ ఏ స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది అండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్స్ ఎలా చేయించుకోవాలి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రిషికేష్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో గైస్, మీరు కనుక కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది బయట పాస్అవుట్ అయ్యి సిటీస్కి వెళ్ళి ఏదో ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి డబ్బులు కట్టి జస్ట్ నేర్చుకుంటున్నారు అంతే. ఫైనల్గా ఏ ఒక్కరికి జాబ్స్ కూడా రావడం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇంట్లో కూర్చొని లేదా ఎక్స్పర్ట్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, బాబాయ్ వాళ్ళు కానీ అన్నయ్యలు కానీ ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళతో డిస్కస్ చేయండి. మీరు ఏ వేలో వెళ్ళాలనుకుంటున్నారు, ఏ స్కిల్స్ నేర్చుకుంటే బెటర్ అని మీ ఇంటెన్షన్ ఉంటుందో వాళ్ళతో డిస్కషన్ చేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్స్ రావడం అంటే చాలా కష్టం. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా వెళ్ళాలి అంటే, మీకు ఎవరు తెలియదు, బయట ఎవరు తెలియదు, నేను ఎవరితోనూ డిస్కషన్ చేయలేను అనే ఫీలింగ్ మీలో ఉంటే నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. అవి మీకు నచ్చితే పాటించండి. సో ఈజీగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అంటే, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనము తెలుసుకోవాలి వెబ్ టెక్నాలజీ అంటే ఏంటి, డేటా సైన్స్ అంటే ఏంటి, డెవాప్స్ అంటే ఏంటి, సర్వర్ సైడ్ అంటే ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి అనమాట. సో ఏ టెక్నాలజీ మనం బూమింగ్లో ఉంది, ఏ టెక్నాలజీ నేర్చుకుంటే మనం సర్వైవ్ అవ్వగలము, ఏ టెక్నాలజీ నేర్చుకుంటే మనం జాబ్ క్రాక్ చేయగలము అనే ఒక క్లారిటీ అయితే ఫస్ట్ ఉండాలి. చాలామంది స్టూడెంట్స్కి క్లారిటీ లేనందువలన బయటికి వెళ్ళిపోయి 30,000 40,000 ఇలా ఫీజులు కట్టి కోర్స్ నేర్చుకున్న తర్వాత కూడా జాబ్స్ రావడం లేదు అంటే అది ఇన్స్టిట్యూట్ వాళ్ళ తప్పు కాదు అండ్ అది మీ తప్పు కూడా కాదు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఫస్ట్ తెలుసుకోండి. యూట్యూబ్ రెఫర్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ చాలామంది యూట్యూబ్లో ఉన్నారు. జస్ట్ వాళ్ళ వీడియోస్ చూడండి, రోడ్ మ్యాప్స్ చూడండి, చాలా ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కటికి ఒక్కొక్క వీడియోస్ చూసుకుంటూ పోయినా కూడా మనకు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ద బెస్ట్ ఎవరైతే మంచిగా చెప్తున్నారో వాళ్ళ వీడియోస్ చూసి ఫస్ట్ అక్కడ మనం నేర్చుకోగలమా లేదా అనే ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. సో అక్కడ ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఆ వీడియోలో ఉన్న ప్లేలిస్ట్ని ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ దట్ మీకు ఒక హోప్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత మీరు అక్కడ రియల్ టైం వర్క్ అనేది కూడా నేర్పిస్తారు. సో ఆ రియల్ టైం వర్క్ నేర్చుకొని కన్సిస్టెంట్గా, ఒకవేళ మీరు వెబ్ టెక్నాలజీ నేర్చుకోవాలి అనుకుంటే కన్సిస్టెంట్గా కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో HTML, CSS, జావాస్క్రిప్ట్ ఈ 3 1 మంత్లోనే ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఆఫ్టర్ దట్ ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ ఎండ్లో ఒక ఫ్రేమ్ వర్క్ రియాక్ట్ జేఎస్ కానీ, యాంగులర్ జేఎస్ కానీ, వ్యూ జేఎస్ కానీ ఇలా 3 ఉంటాయి. సో మీకు నచ్చిన ఫ్రేమ్ వర్క్ ఏదైనా, రియాక్ట్ జేఎస్ కానీ రియాక్ట్ జేఎస్ నేర్చుకోండి. సో ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న మార్కెట్లో అది బూమింగ్గా ఉంది. సో రియాక్ట్ జేఎస్ నేర్చుకోండి. ఆఫ్టర్ దట్ మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే బ్యాక్ ఎండ్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేయండి. సో గైస్, గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి కోడింగ్ స్టార్ట్ చేసామంటే ఎవ్రీడే కోడ్ చేస్తూనే ఉండాలి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా కోడ్ చేయాలి లేదా 1 అవర్ అయినా ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మీరు పర్ఫెక్ట్గా, కాన్ఫిడెన్స్గా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారనమాట. సో బ్యాక్ ఎండ్ గురించి తెలుసుకోండి. బ్యాక్ ఎండ్లో ఎలా వెళ్ళాలి, పైథాన్, జావాస్క్రిప్ట్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇందులో మీకు నచ్చిన టెక్నాలజీ ఏదైనా ఒకటి చూస్ చేసుకొని వాటి మీద ఫోకస్ చేయడం తెలుసుకోండి. ఆఫ్టర్ దట్ డేటాబేస్ గురించి పర్ఫెక్ట్గా తెలుసుకొని MongoDB కానీ, SQL కానీ, NoSQL కానీ ఇలా కొన్ని ఉంటాయన్నమాట. సో వీటి మీద ఏదైనా ఒక దాని మీద ఫోకస్ చేసి MongoDB, సో ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న మార్కెట్లో MongoDB చాలా ఫేమస్గా ఉంది, చాలా ట్రెండింగ్లో ఉంది. సో MongoDB నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో డేటాబేస్ కవర్ చేసిన తర్వాత మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అయిపోతారు. సో వన్స్ ఫుల్ స్టాక్ డెవలపర్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ మీద కానీ
బ్యాక్ ఎండ్ మీద కానీ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేయాలి. లైక్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో ఒక లాగిన్ పేజ్ క్రియేట్ చేయడం కానీ, లేదా ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడం కానీ, లేదా ఒక ఫంక్షనల్ పేజ్ని క్రియేట్ చేయడం కానీ ఇలా చేయండి. టు డూ లిస్ట్ క్రియేట్ చేయడం ఇలా చాలా ఉంటాయి. సో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేసి గిటబ్లో పుష్ చేసుకోండి మీ కోడ్ని. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, గిటబ్ ఎలా యూజ్ చేయాలి, గిటబ్ అంటే ఏంటి, వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి, వీటి గురించి మీకు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది వస్తుంది అండ్ ఒక నాలెడ్జ్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, నాకు ఈ వెబ్ టెక్నాలజీ రాదు, నేను వేరేది ఏదన్నా నేర్చుకుంటాను, నేను కోడింగ్ సైడ్ వెళ్ళను అని చాలామంది షివర్ అవుతుంటారనమాట. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, డెవాప్స్ నేర్చుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే డెవాప్స్లో కోడింగ్ పెద్దగా ఉండదు, జస్ట్ డిప్లాయ్మెంట్ చేయడము అండ్ టూల్స్ని హ్యాండిల్ చేయడం, సో ఇలాంటివి మాత్రమే ఉంటాయి. సో ఎవరైతే కోడింగ్ చేయలేను, నాకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేవు అని ఆలోచిస్తుంటారో గైస్ గుర్తుపెట్టుకోండి, మీ గురించి మీకు ముందే తెలిసిపోతుంది, ఎవరు తక్కువ కారు. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులోనే వెళ్ళండి. నా ఫ్రెండ్ వెబ్ టెక్నాలజీ నేర్చుకుంటున్నాడు, నా ఫ్రెండ్ ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుంటున్నాడు, నా ఫ్రెండ్ డెవాప్స్ నేర్చుకుంటున్నాడు. ఒకరిని చూసి ఇంకొకరు ఫాలో అవ్వద్దండి, కాపీ కొట్టద్దండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది జస్ట్ ఆడుకోవడం కాదు, ఇట్స్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ గేమ్ అనమాట. సో అలా ఉన్నప్పుడు మీరు చాలా స్ట్రెస్కి ఫీల్ అయిపోయి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చి ఫైనల్గా మీరు జాబ్ మానేయడం అలాంటివి జరుగుతాయి అన్నమాట. సో గైస్ చాలామంది కోడింగ్ రాకున్నా కూడా కోడింగ్ సైడ్ వెళ్తున్నారు. సో కోడింగ్ సైడ్ వెళ్ళకుండా మీరు డెవాప్స్ కానీ, డేటా సైన్స్ కానీ, లేదంటే లైనెక్స్ అడ్మిన్ కానీ ఇలా చాలా కోర్సెస్ ఉంటాయి. సో కోడింగ్ లేకోకుండా వీటి సైడ్ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ కోర్స్ మీరు నేర్చుకుంటే బెటర్. ఆఫ్టర్ దట్ చాలామంది ఏం చేస్తుంటారంటే కన్సిస్టెంట్గా జాబ్స్కి అప్లై చేయడం మానేస్తున్నారు. సో మీలో ఫస్ట్ రావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఎవ్రీడే మీరు కోడింగ్ చేయగలరు, ఎవ్రీడే మీరు నేర్చుకున్న టాస్క్ని ప్రాక్టీస్ చేయగలరు. ఆఫ్టర్ దట్ ఎవ్రీడే మీరు జాబ్స్కి అప్లై చేయగలరు అనమాట. సో కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ బేసిస్, గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ దట్ చాలామంది ఏం చేస్తుంటారంటే టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలామంది మిస్ చేసుకుంటున్నారు. గైస్ ఒక రోజులో 24 అవర్స్ ఉంటే 8 అవర్స్ మాత్రమే మనం పడుకోగలం. మిగతా డే అంతా ఏం చేస్తామో జస్ట్ వేస్ట్ చేస్తున్నాం. గైస్ గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఫ్రెండ్స్తో సోషలైజ్ అవ్వండి. ఎవరు ఏం చేస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, ఎలా ఉన్నారు, ఫస్ట్ ఇవి తెలుసుకోండి. ఆఫ్టర్ దట్ మీరు బయట ఏదైనా చిన్న చిన్న వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. లైక్ ఫ్రీలాన్సింగ్ కానీ, మీరు నేర్చుకున్న టెక్నాలజీ మీద ఏదైనా ఇంటర్న్ చేయడం కానీ, ఫ్రీలాన్స్ చేయడం కానీ ఇవి స్టార్ట్ చేయండి. ఆఫ్టర్ దట్ మీరు జాబ్ తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా ఒక పాత్లో వెళ్తే మనకు డెఫినెట్గా ఒక వే అనేది క్లారిటీగా దొరుకుతుందన్నమాట. చాలామంది జాబ్స్ రావడం లేదు బ్రదర్, అసలు జాబ్స్ లేవు, ఏంటి ఈ రెసిషన్లో ఏం చేయాలి అని అంటే గుర్తుపెట్టుకోండి గాయ్స్, ప్రతి ఎంఎన్సి కంపెనీలో ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, అవి బయటికి రావడం లేదు. ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ ఉంటారో, ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి రెఫర్ చేసి వాళ్ళకి జాబ్స్ అయితే ఇప్పిస్తున్నారు. సో రీసెంట్గా నాకు తెలిసింది ఇది. సో మీరేం చేయాలి అంటే ఎవ్రీడే లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి. మీకు ఏదైనా నచ్చిన కంపెనీ, టీసీఎస్ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, డెల్ కానీ అండ్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, పేటిఎం ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో మీరు ఈ కంపెనీస్ టైప్ చేసి అందులో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కోల్డ్ మెయిలింగ్ అనేది చేయండి. లైక్ హెచ్ఆర్స్ కానీ, వర్కర్స్ కానీ, ఎవరైనా కానీ జస్ట్ ఎవ్రీడే మీరు మెసేజ్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తారు, ఎవరో ఒకరు. సో మీ సిచ్యువేషన్ వాళ్ళకి చెప్పండి, మీ రెజ్యూమ్ సెండ్ చేయండి, మీరు నేర్చుకున్న టెక్నాలజీ, మీరు ప్రాక్టీస్ చేసిన టాస్క్ అండ్ మీరు చేసిన ప్రాజెక్ట్స్, సో వాటి గురించి వాళ్ళతో డిస్కస్ చేయండి. సో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది తెలుసుకొని వాళ్ళు ఖచ్చితంగా రెఫర్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. కంపెనీలో రెఫర్ చేస్తే వాళ్ళకి మనీ అనేది వస్తుంది. సో డెఫినెట్గా మిమ్మల్ని వదులుకోరు.
గైస్ ఇది ఒక ప్రాపర్ వే. చాలామంది నౌకరీలో అప్లై చేస్తారు, ఇండీడ్లో అప్లై చేస్తారు అండ్ షైన్లో అప్లై చేస్తుంటారు, ఇవి చేస్తుంటారు. బట్ నో యూస్. ఎందుకంటే మీ రెజ్యూమే అనేది ఏటీఎస్ ఫ్రెండ్లీ లేకపోవడం వల్ల మీకు జాబ్ రాకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో జాబ్స్ అనేటివి మీకు రావు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలి, లింక్డ్ఇన్లో వెళ్ళి మీకు నచ్చిన కంపెనీని టైప్ చేసి అక్కడ మీరు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో కానీ లేదంటే హెచ్ఆర్స్తో కానీ ఎవ్రీడే మీరు మాట్లాడుతూ ఉండండి. సో ఇలా మాట్లాడడం వల్ల మీకు ఖచ్చితంగా వాళ్ళు రెఫర్ అనేది చేస్తారు. డెఫినెట్గా మీకు జాబ్స్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కన్సిస్టెన్సీ, క్లారిటీ అండ్ ఒక పాత్లో వెళ్ళడం, టైం మేనేజ్మెంట్ ఇవన్నీ చేయడం నేర్చుకోండి. సో గైస్, ఎందుకంటే మీకు నచ్చిన టెక్నాలజీ మీరు నేర్చుకున్న డెవాప్స్ కానీ, డేటా సైన్స్ కానీ, ఎథికల్ హ్యాకింగ్ కానీ, లైనక్స్ అడ్మిన్ కానీ, సపోర్ట్ ఇంజనీర్స్ కానీ, సో ఇలా మార్కెట్లో చాలా జాబ్స్ ఉన్నాయి. వీటికి మంచి బూమింగ్ కూడా ఉంది. సో మీరు ఏ టెక్నాలజీ నేర్చుకున్నా మీకు జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో గైస్, ట్రై చేయండి. అట్లీస్ట్ మీరు ఇలా ట్రై చేస్తేనే జాబ్ వస్తుంది. లేదంటే యూట్యూబ్లో మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఏదో ఒక చిన్న కంటెంట్ మీరు ఏం నేర్చుకున్నారో దాని గురించి కానీ, మీకు తెలిసిన దాని గురించి కానీ ఏదో ఒకటి పోస్ట్ చేయండి. కన్సిస్టెంట్గా ఎవ్రీడే పోస్ట్ చేయండి. వీడియోస్ కానీ, రీల్స్ కానీ పోస్ట్ చేయండి. వన్ డే ఖచ్చితంగా మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోతుంది. సో మీకు ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. గైస్, ఎవరో వస్తారు మనకి జాబ్స్ ఇస్తారు అని మాత్రం ఒకరి మీద డిపెండ్ అయ్యి మాత్రం బ్రతకడం నేర్చుకోకండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.